Dear students, now we are seeing Maths 1A. Maths 1Aలో మనం 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నామమ్మా. 4 మార్క్స్లో 4 క్వశ్చన్స్ చూసాము. 4 క్వశ్చన్స్ ఏంటి? ఆ 4 క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 16. ఓకేనమ్మా? ఈ 4 క్వశ్చన్లు మనం చూసాము. ఓకేనా? ఈ 4 క్వశ్చన్లో చెప్పిన ప్రాబ్లంలో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో మరి లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అమ్మా. దీంతో మనకు కావాల్సిన 5 క్వశ్చన్లు అయిపోతాయి. ఇది ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 17 జనరల్గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారమ్మా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్వశ్చన్ నెంబర్ 17లో. దగ్గర మనం ఒక 6 to 7 క్వశ్చన్ చూస్తాం, కానీ చాలా చిన్న క్వశ్చన్లు ఇవి. చాలా చిన్న క్వశ్చన్లు, కొంచెం లాజిక్తో ఉన్న క్వశ్చన్లు. ఇది పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకేనా? సో ఇక్కడ సేమ్ టైప్ ఉంటుంటాయి. ఓకేనా? ఫస్ట్ది గుర్తుంటే మిగతా 2 వచ్చేస్తుంటాయి అనమాట. అన్ని ప్రాబ్లం అలా ఉంటుంది. ఫస్ట్ది గుర్తుంటే మిగతా 2 వచ్చేస్తాయి, ఇట్లా ఉంటాయి. చాలా ప్రాబ్లంలు ఇట్లే ఉంటాయి అమ్మ. ఓకేనా? సో చూడండి, ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ పార్ట్ గుర్తుంటేనమ్మా మిగతా అంతా చాలా సింపుల్ అవుతాయి. ఓకేనా? ప్లీజ్ కాన్సన్ట్రేషన్గా వినండి. ఈజీగా మనం చేయవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. రైట్. మరి క్వశ్చన్ నెంబర్ 17లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. లెట్ us see ఫస్ట్ క్వశ్చన్. ఏమంటున్నాడు? ప్రూవ్ దట్, డియర్ స్టూడెంట్స్, prove that cot a by 2 plus cot b by 2 plus cot c by 2 is s square by delta. Cot a by 2 plus cot b by 2 plus cot c by 2 equal to s square by delta అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనమ్మా? ఏం లేదు, చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, సో ఫస్ట్ ఇది తీసుకుంటామమ్మా. cot a by 2 plus cot b by 2 plus cot c by 2. అదే క్వశ్చన్లు ఇచ్చిందే మనం రాస్తున్నాం. cot a by 2 plus cot b by 2 plus cot c by 2. ఓకేనా? ఇదంతా ఫార్ములా బేస్డ్ అమ్మ. కొంచెం జాగ్రత్తగా చేయండి. cot a by 2 ఫార్ములా ఏంటి సార్? cot a by 2 ఇక్కడ మీకు చూడండి, ఏ అని అనిపిస్తుంది కదా, ఇది ఒక హింట్ లాగా మనకు. cot a by 2 ఫార్ములా ఏందమ్మా అంటే, చూడండి, s ఇంటూ s మైనస్ a బై డెల్టా. ఎవరి ఫార్ములా ఇది? cot a by 2. చూడండి, ఏ అంటే ఏ ఒప్పిస్తాను, స్మాల్ ఏ. s ఇంటూ s మైనస్ a బై డెల్టా. cot a by 2 ఫార్ములా ఏందమ్మా? s ఇంటూ s మైనస్ a బై డెల్టా. మరి మీరు cot b by 2 చెప్పొచ్చు. cot b by 2 ఏమవుతుంది? s ఇంటూ s మైనస్ b బై డెల్టా. మరి cot c by 2 ఏమవుతుంది? s ఇంటూ s మైనస్ c బై డెల్టా. ఓకేనా? సో ఇది రాసినందుకు మనకి ఈజీగా 1 మార్క్ పడుతుంది. ఏముందమ్మా? ఏం లేదు ఇక్కడ. సో డియర్ స్టూడెంట్స్, cot a by 2 ప్లస్ cot b by 2 ప్లస్ cot c by 2 ఏం రాయొచ్చమ్మా? cot a by 2 అంటే ఏం చెప్పాను? s ఇంటూ s మైనస్ a బై డెల్టా ప్లస్ cot b by 2 ఏంటిదమ్మా? s ఇంటూ s మైనస్ b బై డెల్టా ప్లస్ cot c by 2 ఏందమ్మా? s ఇంటూ s మైనస్ c బై డెల్టా. ఏముంది ఇక్కడ? ఏం లేదు. నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లం చెప్పినట్టుగా ఒక్క ఫస్ట్ పార్ట్ గుర్తుంటే మిగతా 2 ఈజీ. ఒక సిరీస్గా ఫాలో అవుతుంటారు, ఒక సీక్వెన్స్గా ఫాలో అవుతుంటాం అంతే. ఓకే, హోప్ అర్థమైంది అనుకుంటా ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏందమ్మా? ఎల్సిఎం. చూడండి, అన్నీ కూడా డెల్టా కదా. మనం ఏం చేస్తామమ్మా? డెల్టా తీసుకుంటాం. డెల్టా ఈజ్ ఎల్సిఎం. కామన్ కదా, అన్ని సేమ్ డినామినేటర్ ఉంటే అదే రాస్తాం కదా, డెల్టానే రాస్తాం. రాసి ఏం చేస్తాం? న్యూమరేటర్ అన్నిటినీ యాడ్ చేస్తాం. ఇదేంటిదమ్మా? పైన ఏముంది? న్యూమరేటర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఏముందమ్మా? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఉంది కదా. ఫస్ట్ న్యూమరేటర్ ఇదే కదా ఉంది, ఫస్ట్ న్యూమరేటర్. మరి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎంత? ఎట్లా చేస్తాం? ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్, ఎస్ ఇంటూ మైనస్ ఏ మైనస్ ఏఎస్. సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఏమైందమ్మా? ఎస్ స్క్వేర్ మైనస్ ఏఎస్. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఏమైంది? ఎస్ స్క్వేర్ మైనస్ ఏఎస్. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఏమైందమ్మా? ఎస్ స్క్వేర్ మైనస్ ఏఎస్. ఇది ఫస్ట్ పార్ట్. మిగతా అన్నీ కూడా అట్లే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏమొస్తుంది? ఎస్ స్క్వేర్ ఇంటూ బిఎస్. మూడోది ఏమొస్తుందమ్మా? ఎస్ స్క్వేర్ ఇంటూ సిఎస్. అంతే, అన్నీ ఇట్లే ఉంటుందమ్మా. ఫస్ట్ పార్ట్ తెలిస్తే మిగతా 2 వచ్చేస్తుంటాయి. అదే రాస్తాం చూడండి. ఎస్ స్క్వేర్ మైనస్ ఏఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ బిఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ సిఎస్. ఇబ్బంది ఉందా ఏమన్నా? ఏం లేదు, చాలా ఈజీ. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎస్ స్క్వేర్ ఎన్ని ఉన్నాయి? ఒక ఎస్ స్క్వేర్, 2s స్క్వేర్, 3s స్క్వేర్, 3 ఎస్ స్క్వేర్లు ఉన్నాయి. కాబట్టి మనం 3 ఎస్ స్క్వేర్ అని రాసాం. ఓకేనమ్మా? ఎస్ స్క్వేర్ 3s స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈజ్ 3s స్క్వేర్. ఓకేనా? రైట్. ఇక్కడ ఏం మిగిలింది మరి? మైనస్ ఏఎస్ మైనస్ బిఎస్ మైనస్ సిఎస్. ఏం మిగిలిందమ్మా మనకు? మైనస్ ఏఎస్ మైనస్ బిఎస్ మైనస్ సిఎస్ కదా. ఇవే కదా 3 మిగిలింది.
మీరు చూస్తే ఏం కామన్ ఉంది ఇక్కడ, మీకు కామన్గా ఏం అనిపిస్తుంది, ఒకటి మైనస్ కామన్గా అనిపిస్తుంది, ఒకటి ఎస్ కూడా కామన్గా అనిపిస్తుంది. అందుకని మైనస్ ఎస్ కనుక కామన్ తీస్తే, మైనస్ ఎస్ కనుక కామన్ తీస్తే ఇక్కడ ఏ మిగులుతుంది, ఇక్కడ బి మిగులుతుంది, ఇక్కడ సి మిగులుతుంది. ప్లస్ ఏ రాయాలి. ఎందుకు ప్లస్ రాయాలి, మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకి ఇదే రావాలి కదా, మైనస్ ఎస్ ఇంటూ ఏ మైనస్ ఏఎస్, మైనస్ ఎస్ ఇంటూ బి మైనస్ బిఎస్, మైనస్ ఎస్ ఇంటూ సి మైనస్ సిఎస్. ఓకేనా? సో అదే ఇక్కడ మనం రాసినాం స్టెప్, మైనస్ ఎస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అమ్మ. ఓకేనా? సింపుల్గా ఈజీగా అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే రైట్. సో 3s² మైనస్ ఎస్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. మన అందరికి తెలుసు ఒక ఫార్ములా అమ్మ, ఇవన్నీ ఫార్ములా బేస్డ్ యాక్చువల్గా. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి సార్, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s అమ్మ. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మన ఈ 17th క్వశ్చన్లో చాలాసార్లు ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫీస్లో అక్కడ 2s పెట్టుకోవాలి అమ్మ. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 2s, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అమ్మ 2s, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 2s, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 2s. సో అందుకని ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి బదులు ఏం పెట్టినాం మనం 2s. ఓకేనా? 2s. రైట్. నెక్స్ట్ 3s² మైనస్ ఎస్ ఇంటూ 2s కదా, 3s² మైనస్ ఎస్ ఇంటూ 2s ఏమవుతుందమ్మా, ఎస్ని 2sని మల్టిప్లై చేస్తే 2s² అవుతుంది కదా, ఎందుకంటే ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్, ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్. 3s² మైనస్ 2s² s² కదా, 3s² వెళ్ళి 2s² ఇస్తే s² కదా. సో s²/డెల్టా అదే కదా మన ప్రూఫ్. ఏమని ప్రూవ్ చేయమన్నాం ఇక్కడ, s²/డెల్టా. అదే మనకు వచ్చింది ఇక్కడ s²/డెల్టా. హెన్స్ ప్రూవ్డ్. చాలా చాలా ఈజీ ప్రాబ్లం అమ్మ. ఒక ఇఫ్ యూఆర్ లక్కీ ఈ ప్రాబ్లం వస్తే మీరు ఈజీగా 4 మార్క్స్ పడిపోతాయి. డియర్ స్టూడెంట్, ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్, ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తేనే మీకు ఏమైనా చేయగలుగుతారు. ఓకేనా? ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళండి. ఒకవేళ ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళాలి.